అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే నేను నెదర్లాండ్స్లో దొరికే కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే చెప్తూ ఉన్నాను కదా. అలాగే ఈ వీడియోలో కూడా అయితే మనం ఒక ఫ్రూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నెదర్లాండ్స్లో ఎక్కువగా దొరుకుతుంది, అది ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. దాని గురించి అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని బ్లూబెర్రీ అని అంటారు. మనకి ఇండియాలో కూడా అయితే కొన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అయితే దొరుకుతూ ఉంటాయి. అలాగే ఎక్కువ ఇండియాలో అయితే డ్రై ఫ్రూట్ అయితే ఎక్కువ దొరుకుతాయి. అలాగే కొన్ని ఫ్రోజన్ చేసినవి అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇలా దొరుకుతూ ఉంటాయి. అలాగే వీటి ప్రైస్ కూడా అయితే ఇక్కడ చాలా తక్కువగానే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే దీని వెయిట్ వచ్చేసరికి 1/2 kg ఉంది. అలాగే దీని రేట్ వచ్చేసరికి 4 యూరోలు. ప్రజెంట్ అయితే యూరో 90 రూపాయలు ఉంది. దాని ప్రకారం దీని రేట్ వచ్చేసరికి 360 రూపాయలు. ఇదైతే ఆఫర్లో వచ్చింది. నార్మల్గా అయితే ఇది ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే 10 యూరోస్, అలాగే ఒక్కొక్కసారి 8 యూరోస్ అలా ఉంటుంది. వీళ్ళైతే ఇప్పుడు చాలా వరకు డిస్కౌంట్ ఇచ్చి ఇలా అమ్ముతున్నారనమాట. అందుకే నేను ఆఫర్లో ఉందని వెంటనే తీసేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి మనం ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. మామూలుగా అయితే రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం తినలేము. ఇది దాదాపుగా డబల్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫ్రూట్ అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంకా నేను తింటున్నాను. మనం ఇండియాలో అయితే మనం ఎతకాలి, చాలా రేర్గా దొరుకుతుంది. అది కూడా కొన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది, అన్ని మార్కెట్లో అయితే మనకు దొరకదు. అలాగే ఎక్కువ నేను చెప్పినట్టు ఏంటంటే డ్రై ఫ్రూట్గా అయితే దొరుకుతూ ఉంటుంది. ఇండియాలో దొరికినా కానీ దాని రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్ కంటే ఇలా ఫ్రెష్ తినడమే చాలా మంచిది. అలాగే ఈ ఫ్రెష్ ఫ్రూట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను కొన్నిసార్లు అంటే తింటాను, అప్పుడప్పుడు తింటాను, అంటే రెగ్యులర్గా అయితే తిన్ను. దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇక్కడ మీరు చూడవచ్చు, జనరల్గా అయితే కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, అలాగే బయటే ఉంచేసాను తెచ్చిన తర్వాత సూపర్ మార్కెట్ నుంచి. మీరు చూడవచ్చు ఇవన్నీ మనకి నాకైతే రేగిపళ్ళు సైజులో అయితే ఉన్నాయి. మనకి చిన్నప్పుడు జానపళ్ళు అలాంటివి అమ్ముతారు కదా, వాటిలాగా కూడా అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటాయి. జానపళ్ళు కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. రేగిపళ్ళు సైజు అంతా ఉంటాయి. చిన్న చిన్న రేగిపళ్ళు ఉంటాయి కదా, ఆ సైజులో అయితే ఉంటాయి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఒకదాన్ని తీసుకొని. ఇదిగోండి చూడండి, ఇది చాలా రేగిపండు సైజులోనే ఉంది. దీని టేస్ట్ అయితే కొంచెం రేగిపండు లాగే ఉంటుంది. దీని తొక్క అయితే రేగిపండు టేస్ట్ లా ఉంటుంది. లోపల అయితే గుజ్జు ఉంటుంది, మొత్తం గుజ్జే ఉంటుంది, అసలు విత్తనాలు అయితే ఉండవు. ఇదైతే తీయగా ఉండదు, పుల్లగా ఉండదు, అలాగే వగరుగా ఉండదు. కొంచెం చప్పగా ఉంటుంది. కొంచెం రేగిపండు తిన్నప్పుడు మనకి ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుంది సేమ్. కాకపోతే అది కూడా చాలా తక్కువ టేస్ట్ అయితే ఉంటుంది. దానిలాగా రేగిపండు లాగా అంత వగరైతే ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. దీని తొక్క అయితే ఆ రేగిపండు టేస్ట్లోనే ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట కాయలన్నీ. పండిపోయినవి కూడా అలాగే ఉంటాయి. పచ్చి అయితే కొంచెం ఒగరుగా ఉంటాయి, పండినవి అయితే కొంచెం చప్పగాను ఆ రేగిపండు ఫ్లేవర్ కొంచెం తగులుతూ ఉంటుంది. బాగుంది. ఈ బాక్స్ని అయితే నేను 4-5 రోజులు తింటాను, కొన్నిసార్లు వారం రోజులు కూడా తింటాను. ఎందుకంటే అన్నీ ఒక్కసారి తినేయచ్చు. కాకపోతే మనం ఏంటంటే రోజు కొంచెం తింటే మనకి హెల్త్కి కూడా అయితే మంచిది. ఇవైతే అసలు తింటా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి మనం ఎన్నన్నా తినేయచ్చు. కాకపోతే నేను మొత్తం ఒకేసారి తిన్ను, కొంచెంగా అయితే తింటూ ఉంటాను. అలాగే ఈ ఫ్రూట్స్ వచ్చేసరికి మన ఆరోగ్యానికి కూడా అయితే చాలా మంచివి. అలాగే వీటిలో అయితే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళైతే ఎక్కువగా ఈ ఫ్రూట్ని ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో, సలాడ్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు. మనమైతే బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, మనం డైరెక్ట్గా కూడా అయితే తినేయచ్చు. ఫ్రూట్ లాగా ఫ్రూట్గా కూడా అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు తింటూ ఉంటే అసలు మనకి టైం పాస్గా కూడా అయితే తినేయచ్చు, టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అలాగే వీటితో ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తారు. వీటితో ఐస్ క్రీమ్స్, స్మూదీస్, అలాగే మనకి డ్రై ఫ్రూట్స్గా తయారు చేస్తారు. ఐస్ క్రీమ్స్ కూడా అయితే చాలా ఫేమస్. బ్లూబెర్రీ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫేమస్. వీటి నుంచి ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితో అయితే ఐస్ క్రీమ్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి కూడా అయితే చాలా ఫేమస్. ఇలా డైరెక్ట్గా ఫ్రూట్ తినడమే చాలా వరకు మంచిది. డ్రై ఫ్రూట్ నేను చాలాసార్లు తిన్నాను ఇండియాలో. కాకపోతే ఇలా డైరెక్ట్ ఫ్రూట్ అయితే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నేను దీన్నే తింటాను ఎక్కువగా, డ్రై ఫ్రూట్ కంటే. అలాగే మీరు ఎప్పుడైనా ఇండియాలో ఈ ఫ్రూట్ని
ఎక్కడైనా చూస్తే మీరు ఎక్కడ చూశారు అన్నది కూడా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జస్ట్ మీకు ఇవి చూపిద్దామని ఒక షార్ట్ వీడియో చేసి మీ అందరికైతే షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.